చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటుండ్రా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్ళకు సరైన సహాయాన్ని అందించాలంటుండ్రా? మీకు స్పష్టత ఉండాలి. నిన్న మన ఒక అపార్ట్మెంట్‌కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ నేను కన్వే చేసిన అది 7 ఎకర్స్ ఉంది. ఆ 7 ఎకర్స్‌లో మూసీ నది ఒడ్డున ఈసా నది ఒడ్డున ఉందది. నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు. నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004, 5లో బిల్డరు అనుమతి తీసుకొనొచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టిండు. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంతుండాలా? చెరువులైతే ఎంతుండాలి బఫర్ జోన్? నదులైతే ఎంతుండాలి బఫర్ జోన్? కేటగారికల్‌గా చట్టాన్ని మనం ఆమోదించాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం దాని ప్రకారం మూసా నది గాని, ఈసా నది గాని నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్. ఎవ్వరు ఏమి కట్టడానికి వీల్లేదు. కట్టినా గూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్‌జిటి డైరెక్షన్, సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ థీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్‌కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టిండ్రు. మన వాళ్ళు కొనుక్కున్నారు అనుమతి. వాళ్ళ గురించి తప్పుగా చెప్పట్లేదు. అనుమతులు అన్ని చెక్. నేను ఈ మధ్యలో ఆ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్‌లో ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన అరే! వీళ్ళకి ఏదన్నా నష్టం జరిగేటట్టుంది. మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతోని చర్చ చేయించి చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలీదు. అందుకే ఈరోజు ఇక్కడి నుంచి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కలనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా. మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి కూడా ఉంటది. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికి కొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీరు ఒక అసోసియేషనో మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కదా మీరు డిపాజిట్ చేస్తాం మీరు కట్టుకోండి. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతితోని ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ జీరో వాల్యూ. నివసించడానికి పనికొస్తదేమో గానీ, దాని ఫైనాన్షియల్ వాల్యూస్ అట్లాంటివి మేము సేకరించి, వాళ్ళకి మేలు చేసి, వాళ్ళని పక్కకు తరలించి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూయిద్దామనంటే, లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికెళ్తాయి. ఎవ్వరు వీళ్ళు ఉండరు. 2 రోజులు టీవీలలో, పేపర్‌ల వార్తల కోసం మీ దగ్గరకొస్తారు. ఈ కన్నీళ్లు వాళ్ళకు ఓట్లుగా మార్చుకుందామన్న ఆలోచన చేస్తున్నారు తప్ప, మీకు సహాయం అందించాలనుకుంటే ప్రభుత్వంతో చర్చించాలి. అవునయ్యా! వీళ్ళకి ఇక్కడ నష్టం జరుగుతుంది. నువ్వు ప్రత్యామ్నాయంగా ఏమిస్తావో చెప్పు అని ప్రభుత్వంతోని చర్చించాలి వచ్చే ప్రతినిధులు. మోడీ గారు గొప్పగా చేసిండ్రని చెప్పేవాళ్ళు, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఈ ప్రభుత్వంతో చర్చించొచ్చు కదా! దే ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వాళ్ళు కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్‌లు ఉన్నారు, యువతలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉంది. వాళ్ళందరూ వచ్చి కూర్చొని అవును ఇక్కడ నుంచి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో 2 వైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఎంత పేదవాళ్ళు? గుడిసెతో ఉన్నారా? ఇల్లుతో ఉన్నారా? వాళ్ళకేం జరుగుతుంది? వాళ్ళ సొంత భూమి ఉందా? ప్రభుత్వ భూమి ఉందా? వాళ్ళకి ఏమిస్తే బాగుంటుందో మనం చర్చిద్దామని నేను చెప్తున్నా.
నువ్వు చర్చించడానికి లేదు, నువ్వు కట్టడానికి లేదు. మేము చేయలేదు కాబట్టి నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇంటికి పోయినావు. నేను చేస్తాననే నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక నీకు నాకు తేడా లేకపోతే ఇంకా విషయమేమున్నది? అందుకే మన నగరాన్ని కాపాడుకోవడానికి, మన నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, మన నగరం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా మారడానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఇది నేను నా ఒక్కడి కోసం, నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద రోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్న బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200. అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టి సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని చిలువలు పలువలు చేస్తూ నిజం గడప దాటకంటే ముందే అబద్ధం ఊరంతా తిరుగు. ఇట్లాంటి దగ్గరనే మహిళా జర్నలిస్టులను నా రిక్వెస్ట్ ఒక్కటి, వాస్తవాలను ప్రజలకు చెప్పండి. అంతెందుకు ఈ గేట్లకు ఎప్పుడన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి ఈ గేట్లకు వచ్చిన వాళ్ళు గతంలో? ఇప్పుడు కాదు, గతంలో 5-6 మంది ఉంటారా? గతంలో ఒక అప్పుడు కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా లేదు కదమ్మా. గడిగున్నప్పుడు ఎప్పుడన్నా వచ్చారా? ప్రజాభవన్ అయినాక వచ్చి ఉంటారు. గడిగున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో అంటే అప్పుడు కాదమ్మా. 2014 నుంచి 2023 వరకు ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఒక నలుగురు